హాయ్ అండి. ఈరోజు నేను పాలు పోసి బీరకాయ కూర అయితే కుక్ చేయబోతున్నాను. ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1½ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి తీసుకొని తుంపి ఇలా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేయాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేయాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేయాలి. కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఎగిరిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని 2 సెకండ్స్ అలా కలుపుకొని చిక్కటి పాలు పోయాలి. ఈ కర్రీలో వాటర్ ఏం అవసరం లేదండి, పాలతోనే ఉడుకుతుంది. కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత చిటికెడు గరం మసాలా వేసి దింపేసుకోవడం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.